25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో నీ తాతకు కూడా ఇలాగే కాలిపోయిందిరా. ఛ! మన కుటుంబంలో కాలికేదో శనుందిరా. రే, ఇక నుంచి నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, అనుకున్నది సాధించాలి. ఆ, రామ్మా. కూర్చోమ్మా. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో అయ్యో ఎందుకు ఏడుస్తున్నావ్? నాకేం కాలేదు, నాకేం కాలేదంటున్నాను కదా. జాగ్రత్తగా ఉండొచ్చు కదా. నాకేం కాలేదే, చెప్తున్నాను కదా, నా మాట విను. నాకేం కాలేదు నానా, ఏడవద్దని చెప్పు నానా. నానా, పవిత్రకి నువ్వైనా చెప్పు నానా ఏడవద్దని. నానా, ఏడవద్దని చెప్పు నానా. వాడు ఊళ్ళోకి వచ్చాడంట. బావా గీవా అని వాడి దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు వచ్చేది నా శవాన్ని చూడడానికే. ఇప్పటిదాకా ఎలా ఉన్నావో అలాగే ఉండు. వాడిని వాడి జ్ఞాపకాల్ని మనస్సులోంచి తుడిచి. ఎన్నాళ్ళు నువ్వు నీకు నచ్చినట్టే చేసావు. ఏ రోజు నేను అడ్డు చెప్పలేదు, నీ నిర్ణయానికి వదిలేశాను. ఒరేయ్, మీ అమ్మ నిన్ను 9 నెలలే మోసిందిరా. నేను ఎన్నాళ్ళు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను రా. నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒప్పుకు తీరాలరా. ఆ నీచుడు గురునాథం కూతుర్ని నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలరా. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కుదరదయ్యా. ఏమయ్యా, ఆయన చెప్పింది నీకు అర్థం కావట్లేదా? అప్పిస్తానేమన్నా దేవుడువా? నెల టైం ఇవ్వు, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు. అతని ఇవ్వకపోతే నువ్విస్తావా? నెల తర్వాత రా. ఆ? నెల తర్వాత రా. బయలుదేరా.